2008లో నాసా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇంకొక 2000 సంవత్సరాల తర్వాత మన భూమిపై హ్యూమన్ సర్వైవ్ అవ్వడమే అసాధ్యమంట. కారణం మనం మండించే శిలాజి ఇంధనాల వల్ల గ్లోబల్ వార్మింగ్ వేడెక్కడం, సముద్ర మట్టాలు పెరగడం, సూర్యుడి ప్రతాపం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ భూమిపై మనుషులు జీవించడమే కష్టమవుతుంది. తద్వారా మనం వేరే ప్లానెట్ పైకి మైగ్రేట్ అవ్వాల్సి ఉంటుంది. దానికి మన దగ్గరున్న ఆప్షన్స్ రెండు. ఒకటి ఆల్ఫా సెంటారీ బి అండ్ ఏ, 2 మార్స్. ఈ ఆల్ఫా సెంటారీ ప్లానెట్ అనేది మన భూమికి 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ ఆల్ఫా సెంటారీ ప్లానెట్ పైకి వెళ్లేంత టెక్నాలజీ గానీ ఫ్యూయల్ గానీ మన దగ్గర లేవు. కాబట్టి ఇప్పుడు మన దగ్గరున్న ఒకే ఒక ఆప్షన్ మార్స్. మార్స్ పై మనం జీవించడానికి ప్రధానంగా కావాల్సింది వాటర్ అండ్ ఆక్సిజన్. 2008లో నాసా మార్స్ పై వాటర్ ఆనవాళ్ళను కనుక్కుంది. అలా కనుక్కునే క్రమంలో 300 కోట్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహం పై సముద్రాలు ఉన్నాయని నాసా చెప్తుంది. చెప్పడమే కాదు, పక్కా ఆధారాలతో టోపోగ్రఫీ మ్యాప్ ను కూడా విడుదల చేసింది. అసలు టోపోగ్రఫీ అంటే మన భూమిపై నదులు, సముద్రాలు, వాల్కనోస్ అవి చేసిన ఆనవాళ్ళ ఆధారంగా తయారు చేసిన రిపోర్ట్ ని టోపోగ్రఫీ మ్యాప్ అంటారు. ఒక్కొక్కసారి భూమి పొరలు, రాక్స్, వాటర్ ద్వారా ఏర్పడిన కోతల్ని కూడా ఆధారంగా చేసుకుని దీన్ని తయారు చేస్తారు. అయితే ఇప్పుడు మార్స్ ప్లానెట్ పై సముద్రాలు ఉన్నప్పుడు ఆ సముద్రాలు ఇప్పుడు ఏమయ్యాయో, ఒక ప్లానెట్ పై వాటర్ ఉంటే ఆ గ్రహంపై ఏదో ఒక జీవం ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు గతంలో మార్స్ పై ఎలాంటి జీవం ఉందో ఈ వీడియోలో చూద్దాం. అలా వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నాలాంటి స్మాల్ క్రియేటర్ని యూట్యూబ్ మళ్ళీ మీకు సజెస్ట్ చేయకపోవచ్చు. ఈ రెడ్ ప్లానెట్ నార్త్ సైడ్లో అయోలిస్ డోర్సా అనే ప్రాంతం ఉంది. ఇది ఈ ప్లానెట్ పైనే లోతట్టు ప్రాంతం. ఇక్కడ ఇప్పటికీ మంచి నిక్షేపాలు ఉన్నట్టు నాసా కనుగొంది. ఇది 500 కిలోమీటర్ల వెడల్పు, 900 కిలోమీటర్ల పొడవున్న స్లోప్ ఆకారంలో ఉండే 2 ఎత్తైన కొండల మధ్యలో ఉండే ప్రాంతం. అక్కడ గతంలో నదులు, కాలువలు నిరంతరం ప్రవహించేవని నాసా చెబుతుంది. జియోలాజికల్ డేటా ప్రకారం అక్కడ కొన్ని 100 అడుగుల మందం అవక్షేపాలు పేరుకుపోవడం నాసా గమనించింది. ఇప్పుడు మన భూమిపై ఏదైనా నది గాని, సరస్సు గాని ఎండిపోతే దాని తాలూకా ఆనవాళ్లు ఎంతో కొంత ఆ ప్రదేశంలో ఉంటాయి. సేమ్ మార్స్ గ్రహంపై కూడా అదే విధంగా వాటర్ ఆవిరైపోయినట్టు ఆనవాళ్లు ఉన్నాయంట. ఇక్కడ నాసా గమనించిన రెండో విషయం ఏంటంటే, మన భూమిపై నదులు, కాలువలు, వాటిని ఆనుకుని ఉన్న బండరాళ్లు ఏ విధంగా అయితే కోతలు గురవుతాయో సేమ్ మార్స్ ప్లానెట్ పై కూడా వాటర్ ద్వారా ఏర్పడిన ఆనవాళ్లు కొన్ని లక్షల్లో ఉన్నాయంట. అయితే ఇదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ల ద్వారా మనం కూడా గమనించవచ్చు. ఇవొకటి చాలు మార్స్ పై గతంలో వాటర్ ఉందని చెప్పడానికి. యునైటెడ్ స్టేట్స్ సైంటిస్టులు అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్స్ ఉపయోగించి 1996 నుండి 2006 మధ్య మార్స్ ప్లానెట్ చుట్టూ తిరిగే ఆర్బిటర్ ద్వారా సేకరించిన డేటా ప్రకారం పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ బెంజమిన్ కార్ట్నస్ మార్స్ పై గతంలో తేమతో కూడుకున్న వాతావరణం, దాంతో పాటుగా జీవం కూడా ఉండేదని కనుక్కున్నారు. ఇప్పుడు మార్స్ గ్రహంపై దొరికిన కొన్ని మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఒకటి మార్స్ బ్లూబెర్రీస్. నాసాకి చెందిన రోవర్లు మార్స్ ఉపరితలాన్ని డిస్కవర్ చేస్తున్నప్పుడు అక్కడ గోళాకారంలో ఇప్పుడు ఇక్కడ చూస్తున్న రాయిని కనుక్కున్నారు. వీటిని సైంటిస్టులు మార్టిన్ బ్లూబెర్రీస్ అని పిలుస్తారు. ఇలాంటి గోళాకారపు రాళ్లు ఎక్కువగా నిరంతరం పారే నీటి సమృద్ధిలో ఏర్పడతాయని చెప్తున్నారు. 2 మార్స్ పిరమిడ్స్. ప్లానెట్ ఆర్బిటర్లు తీసిన కొన్ని ఫొటోస్లో మార్స్ ఉపరితలంపై పిరమిడ్స్ లాంటి నిర్మాణాలని సైంటిస్టులు కనుక్కున్నారు. ఈ పిరమిడ్స్ అనేవి జియోమెట్రిక్ షేపులను కలిగి ఉన్నాయి. ఇవి కొన్నిసార్లు సన్లైట్ వాటిపై రిఫ్లెక్ట్ అయినప్పుడు అవి పిరమిడ్ షేప్లో కనిపిస్తుంటాయి. అయితే నాసా సైంటిస్టులకు ఈ పిరమిడ్స్ పై అనేక ఊహాగానాలున్నాయి. ఇవి సహజ సిద్ధంగా ఏర్పడి ఉండవచ్చని కొందరు సైంటిస్టులు వాదన. 3 డోనట్ షేప్ రాక్. 4 మార్స్ లైట్. ఇలా కొన్ని మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ ఈ ప్లానెట్ పై ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. అయితే మార్స్ ప్లానెట్ పై సముద్రాలు ఉన్నప్పుడు ఇప్పుడు అవి ఏమైనట్టు అనేది మనందరికీ వచ్చే ఒక ప్రశ్న. మార్స్ ధృవాల వద్ద వాటర్ ఉన్నట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ సైన్స్లో చాలా వాటికి సమాధానం లేనట్టు మార్స్ పై వాటర్ ఏమైందనే దానికి సమాధానం కానీ ఆధారాలు కానీ సైంటిస్టుల దగ్గర ఇప్పటికీ లేదు. కానీ మన భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని శాస్త్రవేత్తలు కొన్ని సమాధానాలు చెప్తున్నారు. అవి ఎర్త్ గ్రావిటీ. మన ఎర్త్ గ్రావిటీ 9.8 స్క్వేర్ మీటర్ ఫర్ సెకండ్. అదే మార్స్ గ్రావిటీ 3.7 స్క్వేర్ మీటర్ ఫర్ సెకండ్.
ఈ గ్రావిటీ అనేది భూమి, గాలి, వాటర్, రాక్స్ ఇలా వివిధ పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. మన భూమిపై ఉన్న గ్రావిటీ ఏమాత్రం కొంచెం పెరిగినా లేదా తగ్గినా మనం ఇప్పుడుండే విధంగా భూమి మీద ఉండలేం. ఇప్పుడు మనం సాధారణంగా నడుస్తున్నాం కదా, అదే గ్రావిటీ 2 పాయింట్స్ పెరిగితే నడవడం సంగతి సరే, ఉన్న చోటనే చతికిలు పడిపోతాం. ఎముకలు విరిగి కళ్ళంతా రక్తం బయటకు వస్తుంది. సముద్రాలు భూమిలోకి ఇంకిపోతాయి. రాళ్లు భూమిలోకి కుచించుకుపోతాయి. ఇప్పుడు మార్స్ గ్రావిటీ 3.7 అనుకున్నాం కదా. మార్స్ పై గ్రావిటీ భూమి కన్నా తక్కువగా ఉండటం వల్ల భూమి కంటే మార్స్ పై వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా గ్రహంపై అసలు గ్రావిటీ అనేది లేదంటే ఆ గ్రహంపై ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని ఈ విశ్వంలోకి లాగబడతాయి. సేమ్ మార్స్ పై కూడా లో గ్రావిటీ కారణంగా అక్కడ ఉండే వాటర్ అంతా స్లోగా ఆవిరి రూపంలో ఈ యూనివర్స్లో కలిసిపోతుంది. దానికి తోడు మార్స్ ప్లానెట్కి ఫోబస్ మరియు డీమోస్ అనే 2 చంద్రులు ఉండడం వల్ల అవి రోజుకి మార్స్ చుట్టూ 3 సార్లు చుట్టూ వస్తాయి. దాని ద్వారా మార్స్ పై 3 సార్లు ఆటుపోట్లు అనేవి ఏర్పడతాయి. 2 చంద్రులు ఉండడం వల్ల సముద్రాలు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడతాయి. మార్స్ ప్లానెట్ పై వాటర్ లేకపోవడానికి ఇవి కూడా ఒక కారణం. కాబట్టి ఈ లెక్కను చూస్తే మార్స్ ప్లానెట్ పై ఇక వాటర్ అనేది ఉండకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.